సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో వచ్చేసిందండి బాయ్. చాలా పెద్ద మ్యాటర్ అయిపోయింది అనమాట. నిన్న నైట్ అయితే ఏంటైందంటారా, స్కూటీ అయితే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అనమాట. నైట్ అయితే జస్ట్ మిస్ అనమాట. ఎవరికోళ్ళు తగిలించవలసింది కానీ జస్ట్ మిస్. సరే ఇంకేం చేద్దాం, జస్ట్ మిస్ కదా బాయ్, ఇంకేం చేయలేం అనమాట. గ్యారేజ్ కి రిపేర్ చేద్దాం స్కూటీ అయితే. అమ్మ అయితే డ్రాప్ చేసి అనమాట హాస్పిటల్ దగ్గర. చిన్న పని ఉంది హాస్పిటల్ అంటే సరే అని చెప్పి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అనమాట. అమ్మకైతే ఫైనల్ గ్యారేజ్ కి వెళ్ళి స్కూటీ పెట్టాలన్నమాట. గ్యారేజ్ లో అయితే మన ఫ్రెండ్ కి అయితే ఫోన్ చేసాం. ఫ్రెండ్ ఇద్దరు వెళ్తాం అనమాట. అయితే ఫ్రెండ్ ఇది అమ్మంటాడు రాడంటే మా సరే అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే నీట్ గా వస్తానమాట. రెడీ అయ్యి బాబు కూడా అయితే వీపీ లాగా వస్తున్నామా. వచ్చిన పని ఉంది మా హోటల్కి వెళ్తాం పదంటే ఆ హోటల్కి అయితే వెళ్తాం. మీకు ఇంక చెప్పలేదు కదా మా బాబు అయితే కొత్తగా అయితే హోటల్ తీసారనమాట. తీసైతే 1 month అవుతుంది. సో హోటల్లో చిన్న పని ఉంది పద అంటే వెళ్తామా. ఏదో పెద్ద పని అనుకుంటే ఏ పని లేదు మామ. ఆ హోటల్కి వెళ్ళి అయితే బండి తీసారనమాట. బండి తీసి ఎందుకు బండి తీస్తుంటే అప్పుడు చెప్పడం గ్యాస్ తావాలి హోటల్లో గ్యాస్ అయిపోయింది. సరే ఇంకేం చేద్దాం, నీ పని ఎంత పని చేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ తెచ్చి స్కూటీ రిపేర్ ఇద్దాం పద అని చెప్పి అయితే రెడీ అయిపోయామా. వెళ్ళిపోతాం అనమాట. గురుగారు బాదుకుని వెళ్ళిపోతాం మామ. హెచ్ఎఫ్ డీలక్స్ అయితే కుట్టుకొని వెళ్ళిపోతుంటది. వెనకాల అయితే వచ్చానమాట. ఫైనల్ మనం అయితే గ్యారేజ్ కి వచ్చాం మామ. గ్యారేజ్ వచ్చి పాటలుపుతాం అనమాట. అయితే మన అయితే బ్యాక్ బ్రేక్స్ అయిపోయింది. బ్యాక్ బ్రేక్స్ వేసే లోపు అయితే చిన్న స్టంట్ అయిపోయింది. మన స్టంట్ అయితే ఫ్రంట్ డూమ్ పాట అయితే ఇరిపోయింది మా. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకైతే ఫుల్ అప్సెట్ అయిపోయింది మైండ్ అయితే. అమ్మ ఫ్రంట్ డూమ్ పాట అయితే ఇరిపోయింది. ఫైనల్ స్కూటీ అయితే ఫిట్టింగ్ అయిపోయింది మా. ఫిట్టింగ్ అయితే తెలిసిన మ్యాటర్ ఏంటంటే బ్యాటరీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొత్త బ్యాటరీ వేసుకోవాలి. అమ్మ మనకి ఏదో బొక్క అవుతుంది అనమాట. సరే ఇంకేం చేద్దాం, ఎండలు అయితే బేవచ్చంగా ఉన్నాయన్నమాట. మన బాలని దగ్గరికి వచ్చి మన చూడడానికి మన జేకపుల్లో కొత్త ర్యాంప్ హైలైట్ చేసాడు మన బాలని అనమాట. సోడా అయితే బాలని దగ్గరికి వచ్చామన్నమాట. బబ్బు కూడా తాగుతున్నాయి సోడా అయితే. బబ్బు కూడా తీసుకున్నాను అనమాట. బాలని నాకేదో నేను సోడా అంటే నాకు కూడా సోడా ఇచ్చాను అనమాట. అది అమ్మ తాగుతుంటే స్వర్గంలో తెలియటుంది భయ్యా. ఎండలో సోడా తాగితే ఉంటుంది బాలనేది. కొత్త ర్యాంప్ ఉంటుంది అనమాట. సోడా తాలని మన బాలని దగ్గరికి వచ్చి మీరు జేకపులు అయితే బాలానికి మించిన ఆవిడ సోడా కొట్టాడు. జేకపులు ఫేమస్ అనమాట బాలని సోడా అనమాట. ఒకసారి వచ్చి ట్రై చేయండి మీరు కూడా. మనమైతే 5 రూపీస్ జంప్స్ తీసుకున్నాం తినడానికి అయితే. చలో మీకు వీడియో నచ్చదు లైక్ చేసుకోండి మన వీడియోని.